దేశంలో జర్నలిస్టులకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈ విషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మల్ కొలన్ శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకోలన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు లేవనెత్తిన అంశాలపైన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆ అంశాలపైన కులంకుశంగా వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని అన్నారు. జర్నలిస్టుల విషయంలో వేతన వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, పాకిస్తాన్ కంటే హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. జర్నలిస్టుతో పాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఆదుకోవడంతో పాటు కొంతమందికి పెన్షన్లు కూడా అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన తర్వాత వచ్చే ఎక్స్ గ్రేషియా కన్నా ఆసుపత్రిలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులను కూడా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇప్పటికే ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్న కొంతమందికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం చేసిన ఆసుపత్రులకు సుమారు 700-800 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నందున కొన్ని ఆసుపత్రులు వైద్యం అందించేందుకు ముందుకు రావడం లేదని, వారికి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. రోజు రోజుకు మీడియాపై దాడులు పెరుగుతున్నాయంటే మనలో అనైక్యతనే అందుకు కారణమన్నారు. మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి పార్టీలకు అనుసంధానంగా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. దీనివల్ల జర్నలిస్టులు తమ పాలసీని మర్చి సంస్థ పాలసీలు అంటూ అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారని అన్నారు. చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారానే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మంచి సంస్థలు ఉన్నాయని, వాటికి కూడా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఏ చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, సలహాదారులు పుప్పాల ముట్టయ్య, జర్నలిస్టులు కట్ట సుధాకర్, తెలుగుమల దశరథ, దోటి శ్రీనివాస్, మదనాచారి, రామకృష్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. అన్ని పత్రికలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లలో, మెయిన్ సెంటర్స్లలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ అక్రిడేషన్ ఇచ్చేటప్పుడు వస్తాలకి ఒక మండల హెడ్ క్వార్టర్కి ఒకటి, జిల్లా హెడ్ క్వార్టర్ 1-2 నాకు ఇస్తారు. చాలా మందికి నష్టం జరుగుతున్నది. పక్క మండలాలకు వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా కొంచెం అంటే ఇప్పుడు రకరకాల మీట్లు ఉంటాయి. కల్చరల్ జిల్లా కేంద్రాలను బట్టి 8 మంది 6 అట్లా 10 మంది దాకా ఉన్నారు. కొన్ని జిల్లా కేంద్రాలు ఒక్కొక్క పత్రికలో 8 మంది 10 మంది ఉన్నారు సార్. అక్రిడేషన్ వస్తాలకి రెండు ఒక స్టాఫ్ రిపోర్టర్కి ఇస్తున్నారు, ఒక ఫోటోగ్రాఫర్, ఇంకొకటి ఇస్తే 2-3 గంటలకు ఇస్తుంది సార్. అదే మన సంఖ్య కొంచెం పెంచడానికి 1-2 జరిగినా కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే అంటే చాలా గతంలో అయితే లైవ్ రిపోర్టర్కు, కల్చరల్ రిపోర్టర్కు, ఫోటోగ్రాఫర్కు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గతంలో ఉన్న దాన్ని మా మండల స్థాయిలో ఏమి ఇది చేయలేదు. హెడ్ క్వార్టర్, మండలం, డివిజన్ కేంద్రాలు, జిల్లా హెడ్ క్వార్టర్, స్పోర్ట్స్ రిపోర్టర్, కల్చరల్ ఎక్రిటేషన్ సిస్టము స్టేటు, డిస్ట్రిక్ట్, మండలం. కొన్ని సందర్భాలలో
కాన్స్టిట్యున్సీ ఇది తక్కువ. కాన్స్టెన్స్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో సంఖ్య ఎక్కువ మంది పనిచేస్తున్నారు సార్. అంటే ఒకే పత్రికకు 5, 6, 10 మంది కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరం రీత్యా అక్రిటేషన్స్ ఏ ప్రాతిపదిక మీద ఉన్నాయంటే హైకోర్టు కొట్టేసింది దీని మీదనే. పెద్ద పత్రికలు, మధ్య తరహా పత్రికలు, చిన్న పత్రికలు, దీని క్రైటీరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన RNI నిర్ణయించిన ₹1,00,000 చొప్పున నిజామాబాద్లో మన నమస్తే తెలంగాణ మిత్రుడు సబ్ ఎడిటర్ చావు బతుకుల్లో ఉన్నాడు, వెంటిలేషన్లో ఉన్నాడు. నిబంధనలు ఒప్పుకోవు అంటే ప్రాణం పోయిన తర్వాత ఇచ్చే నిబంధన మంచిది కాదు, సవరిద్దాం కమిటీ ఏర్పడ్డ తర్వాత, ముందు మాత్రం ఇచ్చేయాలని చెప్పి ఆ మిత్రుడికి. ఇంకొక మిత్రుడికి క్యాన్సర్తో 4 సార్లు గొట్టు క్యాన్సర్, 4 సార్లు ఆపరేషన్స్ అయినాయి. మళ్ళీ ఆపరేషన్కు పోతున్నాడు, బతికించుకోవాలి. సీనియర్ జర్నలిస్టు రిటైర్ అయ్యాడు, అతనికి ₹1,00,000 ఇచ్చారు. అందుకని ఈ ఆలోచన చేయాల్సిందే.